ఏం చేద్దాం అనుకుంటా మరి లేదు కేసు తీసుకున్నారా? లేదు తీసుకోలేదు. ఆయన జైల్లో పడేసేయాలి మేడం. నీ కాలు మొక్క పదే పదే నేను నమస్కారాలు చేస్తాం. మా అన్న చెప్తాడు కొట్టుమని, కొట్టురు దాన్ని కొట్టు. మన సొంత మన నేను ఒక్కదాన్ని, మా ఆయన ఒక్కడే. మా ఆయన కూడా చెప్తాడు కొట్టుమని, అందుకే కొడతాడు. వచ్చిండు అన్న జైలు. ఫస్ట్ మాత్రం ఈయన వెయ్యాలి. ఆయన జైలుకి పోయినాడా? ఆయన పోలేడు, ఆయన పని చేసుకుంటే ఆయన పోని మేడం. ఈయనను మాత్రం వెయ్యాలి. అలా మామతోడు మంత్రాలు చేపిస్తాడంట. ఈయనను మాత్రం కఠిన చర్యలు తీసుకున్నాను. ఇప్పుడు మీరు పోయినాక మమ్మల్ని ఇంటికి రానియడం, మమ్మల్ని మాకు ఇప్పుడు ఎవరి ఇంటికి పోవాలి మమ్మల్ని కొడతాడు ఇప్పుడు. అంతే. మీరు మాత్రం జరుగుతుందమ్మా 100 సార్లు ఇచ్చిన పోలీస్ స్టేషన్ కి 100 సార్లు ఇచ్చినా కానీ పట్టించుకోవట్లేదు. ఆయన గంజాయి దొరికిందని చెప్పి జబర్దస్త్ గంజాయి దొరికిందని ఆయన లాయర్లు వచ్చారు, మీడియాలో వచ్చారు. ఆయన నా యాక్షన్ ఇక్కడ కూర్చుంటే వద్దంటారు, అక్కడ కూర్చుంటే వద్దంటున్నారు. నేను అలా మీద తిట్టినా. నేను మీరు బండ్లు నీడకు పెట్టుకురు, ఎండకు పెట్టురు, నేను నీడ కూర్చుంటా అని నేను తీసుకుంటా. నేను ఉంటే నేను 2 సంవత్సరాలు జైల్లో ఉండి పప్పనం తినే వస్తా. నేను ఇట్లా మాట్లాడుతుంటే కరెక్ట్ మాట్లాడినావమ్మా అని జడ్జి అన్నాడు. కరెక్ట్ మాట్లాడినావమ్మా ఇట్లా ఉండాలి అన్నాడు. ఆ చిన్న పిల్లలకి ఎరక మేడం మొత్తం గలీజ్ మాటలు. వాళ్ళు కిరాయాలు మేడం, కిరాయాలు ఏం చెప్తారు వాళ్ళు చెప్పరు మేడం, అందరు కిరాయాలు. ఇప్పుడు మరి పోలీస్ స్టేషన్ కి మరి ఒకసారి తీసుకోలేదు. ఆ నార్సింగ్ కాకపోతే మరి ఇంకొక పోలీస్ స్టేషన్ నువ్వు ట్రై చేయాల్సింది. ఆయన నార్సింగ్ లో కూడా ఎందుకు తీసుకుంటాం? అక్కడ ఆడు తాగుతాడు, ఆడు కర్రోడు లేడా, ఆడు 10:30 నార్సింగ్ లో బియాస్ కర్రోడు లేడారా, ఇట్లా మాట్లాడుకుంటారు మేడం. ఇడిసబెట్టేస్తున్నారు అంతే మేడం. వాళ్ళు మాత్రం కఠిన కొడుకు ఏమైనా పోలీసు పరిచయాలు ఉన్నాయా? రాజకీయంగా ఏమైనా పరిచయం లేదు. ఒక్కరు పరిచయం ఎందుకు తీసుకోవట్లేదు? మా దగ్గర రూపాయలు అప్పుడు ఆయన దగ్గర 1 రూపాయి ఉండదు. నువ్వే ఇస్తున్నావా డబ్బులు? ఎందుకు ఇస్తున్నావు? కొడతాడు కదా మేడం. ఇక మొన్న నెత్తి వాళ్ళు కొట్టిండుగా, నెత్తి వాళ్ళు కొట్టేసిండు. మీరు వికలాంగులు ఏం పని చేస్తావు? నైట్ వాచ్మెన్ 10,000 ఇస్తారు. నువ్వేం చేస్తావు అమ్మ? పై కాళ్ళు కడగనీకి పోతుంటే మేడం. ఇప్పుడు పోతలే, చేతనైతలే, కాళ్ళు చేతనైతలే, ఇంట్లోనే ఉంటా మేడం. గోళీలు వేసుకుంటే చేతనైతే ఎరకని పోతే ఇప్పుడు గోళీలు వేసుకున్నాను. నర్సింగ్ పోతా కదా నా బిడ్డకు చెప్పేనికి. ఇప్పుడు టాబ్లెట్లు కొంచెం తిని టాబ్లెట్లు వేసుకుంటే నడుస్తా, లేకపోతే నడవ. ఆటో కట్టుకొని తోలుకొస్తాడు. అట్లా మా పరిస్థితి. ఇప్పుడు నువ్వు మీరు పోయినాక మమ్మల్ని కొడతాడు. ఇప్పుడు ఇద్దరు లోపల కొడతాడు. అందుకే బయట వాళ్ళు ఏమన్నారు, ఈ రూమ్ కాల్ చేయించుకొని వీళ్ళు వండుకోండి, అట్లా నన్ను అందరూ చూస్తారు, మీరు లోపల మస్తు పడుతుంది వీళ్ళు అందరు అంటున్నారు, కారం పొడి పోసుకుంటుంటారు అని అంటున్నారు. ఏం కారం పొడి? మీకు తెలిసిన ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఇక్కడ ఎవరు లేరు మేడం. చెప్పరు చెప్పరు.